నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే లలితా శిల్దీష. సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అందరు నెల్లూరులో ఎవరున్నారో అందరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు ఉమెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కారకులైన ఎంతోమంది ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి ఎన్నో పోరాటాలు చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని స్త్రీని ఇంటికే పరిమితమైన స్త్రీని ఈరోజు సమాజంలో మగవాళ్ళతో ఈక్వల్గా బయటకు వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళకి ఈక్వల్గా పనిచేసి వాళ్ళకన్నా ఎక్కువ ధీటుగా పనిచేసే విధంగా ఈరోజు స్త్రీ సమాజంలో ఎదిగింది అంటే దానికి కారణం ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతోమంది మగవాళ్ళు కూడా. వీళ్ళందరికీ ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ స్థాయికి స్త్రీ ఎదగగలిగింది అంటే వాళ్ళ ఎన్నో సంవత్సరాల పోరాటం. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, స్త్రీ ఈరోజు ఈ స్థాయికి ఉంది, నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తుంది అని ఒకసారి మనం ఆలోచిస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య రీసెంట్గా ఆర్జీకర్ బెంగాల్లో జరిగిన సంఘటన. సో ఒక మెడికో డ్యూటీలో ఉన్న డాక్టర్కి భద్రత లేకుండా ఎంతో ఘోరంగా ఆమె చనిపోయింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది ఆమెకి న్యాయం చేకూర్చాలని చెప్పి ఎన్నో ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం, ఎన్నో రోజులు నెలల తరబడి పోరాటాలు చేశారు. కానీ ఆమెకి న్యాయం అనేది ఇప్పటికీ జరగలేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక స్త్రీకి భద్రత లేని సమాజంలో స్త్రీ ఏ విధంగా ఎదగగలుగుతుంది అంటే, ఇప్పుడే సమాజంలో స్త్రీకి భద్రత లేనప్పుడు ఫ్యూచర్లో స్త్రీ ఏ విధంగా ఎదగగలుగుతుంది? ప్రతి ఒక్కరు ఎప్పుడైతే స్త్రీకి భద్రత అనేది ఉంటుందో స్త్రీ ఎంతవరకైనా ప్రయాణం చేయగలదు, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో బలంతో ముందుకెళ్ళగలదు. ఎప్పుడైతే స్త్రీకి తనకి భద్రత లేదు అంటుందో తన ఆత్మవిశ్వాసాన్ని బలాన్ని మొత్తాన్ని కోల్పోతుంది. సో ఈ సమాజం కనీసం భద్రతని స్త్రీకి కల్పించినప్పుడు నెక్స్ట్ 50 ఇయర్స్లో లేదా నెక్స్ట్ 100 ఇయర్స్లో ఏం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించండి. నా కూతురు నేనేం చేస్తాను? భద్రత లేని సమాజంలో నా బిడ్డను నేను పంపించాను. ఎందుకు? నా బిడ్డ ఇంట్లో ఉన్నా సరిపోతుంది, పెద్ద పెద్ద దీంట్లో తను ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఇంట్లోనే కూర్చోబెడతాను. సో ఇదే విధంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచిస్తే నెక్స్ట్ కమింగ్ 150 ఇయర్స్లో ప్రతి స్త్రీ ఇంటికే పరిమితం అవుతుంది. కాబట్టి ఈ ఉమెన్స్ డే రోజు అందరూకి సెలబ్రేషన్స్ చేసుకోవడం, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఆడవాళ్ళకి సత్కరించడం, ఇవన్నీ పెద్ద ఆడవాళ్ళు అట్ ప్రెసెంట్ నీడెడ్ కాదండి. ఇప్పుడు సమాజంలో ఆడవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే సమాజంలో కనీస భద్రత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కల్పించమని ప్రతి ఒక్కరిని ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇదే విధంగా సమాజం అభద్రత కలిగిన సమాజంలో ఆడవాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆలోచించి సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరూ కూడా స్త్రీలకి భద్రత కల్పించాలి అన్న ఒక థాట్ మీ మైండ్లోకి వచ్చింది అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. నమస్తే.